వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే అండి, నా పేరు గురజాల అప్పారావు. ముఖ్యంగా ఈ రోజున మా విన్నపం ఏంటంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. మేము ప్రజల కోసం నిరంతరము కొన్ని జీవోలు తీసుకురావాలని చెప్పి ప్రజా సంక్షేమం కోసం కొన్ని వినతి పత్రాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము ఇచ్చిన అర్జీలలో విషయం ఏముందంటే పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ఏపీలో ఇవ్వడం జరిగింది, నల్గొండ జిల్లా కలెక్టరేట్లో కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ అర్జీలో ఉన్న విషయాలు కవులకి రచయితలకి వీరనాట్యం కళాకారులకి జీవోలు ఇవ్వమని చెప్పి మేము వినతి పత్రం ఇచ్చాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఈ జీవో కోసము మాకు త్వరలో మంజూరు చేస్తారని చెప్పి ఆశిస్తూ, ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్న విన్నపం ఏంటంటే దేశవ్యాప్తంగా ఈ కవులకి రచయితలకి వీరనాట్యం కళాకారులకి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలా, వీరికి ఉచిత బస్సు సౌకర్యం కూడా రైలు సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి మా విన్నపం. ఇటీవల కాలంలో క్రీడాకారులు కూడా స్టేట్ మెడల్స్ కొట్టి నేషనల్ వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు పడటం జరుగుతుంది. వాళ్ళకి కూడా గుర్తింపు కార్డులు మంజూరు చేసి ఉచిత ప్రయాణాల సౌకర్యం కలుగజేయాలని చెప్పి మా విన్నపం. విలేకరులకి వచ్చేసరికి అక్రిడేషన్ లింకు పెట్టి సీనియర్ విలేకరులకు కూడా కొంతమందికి ప్రయాణం చేయాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్రిడేషన్తో సంబంధం లేకుండా 10 సంవత్సరాల కనుక వాళ్ళు విలేకరుగా కొనసాగినట్లయితే వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బస్సు సౌకర్యము మరియు రైలు సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి మా విన్నపం. ఈ విధమైనటువంటి అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కవులకి రచయితలకి వీరనాట్యం కళాకారులకి క్రీడాకారులకి వీళ్ళకి ఐడి కార్డులు ప్రొవైడ్ చేసి వీళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి మా విన్నపం. మీడియా వ్యక్తులకి ప్రభుత్వ అధికారులకి పాలకులకి మా విన్నపాన్ని అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో వీరికి ఉచిత బస్సు సౌకర్యము రైలు సౌకర్యము కల్పించాలని చెప్పి మా విన్నపం. యొక్క సాధక బాధలను ఇలా అర్జీ రూపంలో ప్రభుత్వ అధికారులకి ఇవ్వడం జరిగింది. కవులు రచయితలు వీరనాట్యం కళాకారులకి అనాది కాలం నుంచి ఉన్న వీరనాట్యం కళాకారులకి వాళ్ళకి ఇంతవరకు గుర్తింపు కార్డులు లేవు. భారతదేశంలో 64 కళలు ఉన్నాయి. ఆ కళల్లో ఒకటైన వీరనాట్యము వీరంగము అనే కళలకు సంబంధించిన జీవోని త్వరలో ప్రవేశపెట్టి క్రీడాకారులు కూడా ఐడి కార్డులు ప్రవేశపెట్టి ఉచిత బస్సు సౌకర్యాన్ని కలగజేయాలని చెప్పి మా విన్నపం. ప్రభుత్వ అధికారులు అర్థం చేసుకొని